ఇవాళ దావత్ రోజు ఎవరు ఇస్తారో ఏమో ఇవాళ దావత్ అనుకుంటుంటే ఎవరు ఇస్తారు. అవును స్టేటస్లో చూడలేను కదా. అదే కీర్తన బర్త్డేనా? అందరూ స్టేటస్ పెడుతున్నారు, నేను మర్చిపోయినా. కన్నయ్య కూడా గుర్తుకుందో లేదో చూడాలా. కన్నయ్య ఏం చేస్తున్నాడో ఏమో. అరే కన్నయ్య ఇవాళ ఏం రోజో గుర్తుకున్నారా నీకు? ఇవాళ దావత్ లేని రోజు. అరే అది కాదురా, ఇవాళ కీర్తన బర్త్డే ఇగో చూడు. అరే అవును ఇవాళ కీర్తన బర్త్డే కదా, అంటే ఇవాళ దావత్ ఉన్నట్టే. అరే అవును మనం కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా, నీ దగ్గర ఏమైనా సామాన్లు ఉన్నాయా? నా దగ్గర కొన్ని ఉన్నాయి ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి. నీ దగ్గర ఉన్నాయా మరి? నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, మనం యూట్యూబ్లో చూసుకొని చేసుకున్నాం. సరేదా. నా దగ్గర ఈ కేక్ ఉందిరా. నీ దగ్గర బన్స్ ఉన్నాయా? నా దగ్గర క్రీమ్ ఉంది. సరే నడువురా చేద్దాం. సరే క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ ఆ కేక్ మీద అప్లై చేసేస్తాం. కన్నయ్య కూడా. సరే నీ దగ్గర ఏముందిరా? నీ దగ్గర క్రీమ్ ఉంది. సరే నడు దా చేద్దాం. ఫస్ట్ దీనికి అంతా క్రీమ్ వేసేసి ఎట్లా అంతా పెడదాం. సరేరా, మనం ప్రిపేర్ చేసి కీర్తన తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దాం. సరేనా? రౌండ్గా పెట్టేస్తున్నా. చేతికంటే మంచిగా అప్లై చేయకండి. అరే అవునరా, కీర్తనకి మనం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కానీ మరి ఆమెకి ఫస్ట్ బర్త్డే కదా ఇది. మరి బెలూన్స్ అవి ఏమన్నా ప్లాన్ చేద్దామా? అరే చిన్న పిల్ల కదా, నోట్లో పెట్టుకోగలదు చమ్కీలు అవన్నీ, మళ్ళీ ఏమైనా అవుతుంది. వద్దుతి ఇంతనే చిన్న ప్లాన్ చేసుకున్నాం, చిన్ననే చేద్దాం. సరే దగ్గర పెడుతున్నా. ఈ రౌండ్గా అప్లై చేద్దాము. అరే అవునా, డెకరేషన్ కోసం ఈ వైట్ ఒకటే ఉంది కదా, జామ్ కూడా యాడ్ చేద్దాం కా. సరేనా? ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెడదాం. చిన్న చిన్న పెట్టు. మీ మమ్మీ తిడుతుందా మళ్ళీ? అవును. సరే లేరా, మా మమ్మీ కూడా తెలియదు మనం ఇట్లా ఇది సర్ప్రైజ్ ప్లాన్ కదా, మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అయిపోయినట్టే కదా ఇంకా కేక్? అయిపోయినట్టే. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తా. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మనమైతే పెట్టేసినాం కదా, నడువు మంచిగా డ్రెస్ అప్ మొత్తం చేసుకుని వద్దాం. ఓకేరా, బాయ్ రా, మళ్ళీ నైట్ కలుద్దాం. సరే బాయ్. మంచిగా అయ్యాలైతే మంచిగా కేక్ తినొచ్చు. డాన్స్
అమ్ములు ఇంకా రెడీ కాలేదు, ఇక్కడ లేదుగా అమ్ములు వాళ్ళు ఇంట్లో పూజ. అమ్ములు ఇంకా నువ్వు రెడీ కాలేదా? అరే ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసినారా నేను? అయ్యో నువ్వేంటి అట్లా పూసుకున్నావు ముఖానికి? అందరిలో నేనే మంచిగా కదా తెల్లగా. ఈడ 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 మంచిగా రుద్దుకో. ఓకే నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. నువ్వు మీ ఇంటికాడ ఉండు, నేను వచ్చి నేను పిలుస్తా, సరేనా? వద్దులే మళ్ళీ ఆడికి ఇడికి ఎందుకు అని ఈయన కూర్చుంటా బయట. కూర్చో. సరే. ఈడ ఫ్యాన్ కూడా లేదు, ఎట్లున్నదేమో. ఈ ఊపే కట్టిన నన్ను ఉంది. అరే ఎంతసేపు కూర్చోవాలి, అది ఇంకా వస్తలేదు. ఉన్నాడు ఎంతసేపు అయిపోయింది, రా వస్తున్నా. ఎట్లుంది నా ఫైనల్ టచ్? నీ మొహం రాకుంది కానీ నాడు నీ కుళ్ళురా. అవును. అయితే ఇప్పుడు కీర్తన వాళ్ళ ఇంటికి పోవాలి. ఫస్ట్ అయితే కేక్ గీ అని అంటారు. ఇప్పుడు కేక్ తీసుకొని కేక్ ఖరాబ్ అవుతుంది. కీర్తన డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టు, పిలుచుకొచ్చినాక పెడదాం. డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టే. లేరా తీసుకొని పోదాం కీర్తనని. కీర్తన మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే. హాయ్ కీర్తన వాళ్ళ ఇంటికి పోదాం కాదా? వచ్చేసాను. నేను టేబుల్ తెస్తా. ఏం వద్దులే, ఉండని కూర్చో. కీర్తన 1 2 3 హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కీర్తన. కేక్ కట్ చేయి. సైతా నువ్వు కూడా పట్టుకో. साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआएं दे रहा दिल तुमको आज के दिन. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday. హ్యాపీ బర్త్డే కీర్తన. సెల్ఫీ ప్లీజ్. హ్యాపీ బర్త్డే సైతా. హ్యాపీ బర్త్డే కీర్తన. హ్యాపీ బర్త్డే సరిత. సరే కీర్తన నువ్వు అన్నకు పెట్టు. సరే హ్యాపీ బర్త్డే అయితే మంచిగా అయింది కదా. మీ ఇద్దరికి బాగుంది కదా. మీ ఇద్దరికి కీర్తన నీకు ఒక గిఫ్ట్ తెచ్చా నేను. అయితే నీకంటే ఎక్కువ నేను సైతా కూడా ఒక గిఫ్ట్ తెచ్చిన. నా గిఫ్ట్ 10,000. నా గిఫ్ట్ 20,000. అయితే ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ పేరు గువ్వమీరా. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.